ఏం మాట్లాడుతున్నావు? అంత మరీ బలిసిపోయిందా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది? శాంతి భర్త మీ సతీమణి దగ్గర 1,60,00,000 తీసుకున్న వీడియో రిలీజ్ చేశాడు. నాకు బాధ ఏంటంటే, మేము 4 నెలలు అయితే ఆ పింక్ డైమండ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నోటికొచ్చినట్టు నీచమైన భాష మాట్లాడుతుంటే మా గవర్నమెంట్ ఇంకా చూస్తూ ఊరుకోనుంది. నిన్న మా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు కాబట్టి గమ్ముగా చూస్తూ ఊరుకున్నాడు. మేనే గన ఆయన స్థానంలో ఉంటే ఎత్తి బొక్కలో వేసిండేవాడిని. నేను అడుగుతుండా, ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగి ఆయన శాంతి భర్త విజయసాయిరెడ్డి గారి సతీమణి దగ్గర 1,60,00,000 డబ్బులు తీసుకుంది. గూగుల్ టేక్ ఓవర్తో కూడా నువ్వు తీసేదానికి అవకాశం ఉంది. డబ్బులు తీసుకొని చూపించాడు వీడియోలో. యాక్షన్ తీసుకోవడంలా ఇంకా. అందుకని అతను రెచ్చిపోతున్నాడు. నేను ఇంకోటి చెప్తుండా, రవి ఎవరు? రవి మొత్తం టిటిడి ఖజానాలో వచ్చే భక్తులు ఇచ్చే విరాళాలు లెక్క పెట్టే దాంట్లో నువ్వు వాడు కూర్చున్నావు. డాలర్స్ దొంగతనం చేశావు. ఏం మాట్లాడుతున్నావు? అంత మరీ బలిసిపోయిందా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది? శాంతి భర్త మీ సతీమణి దగ్గర 1,60,00,000 తీసుకున్న వీడియో రిలీజ్ చేశాడు. నాకు బాధ ఏంటంటే, మేము 4 నెలలు అయితే ఆ పింక్ డైమండ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నోటికొచ్చినట్టు నీచమైన భాష మాట్లాడుతుంటే మా గవర్నమెంట్ ఇంకా చూస్తూ ఊరుకోనుంది. నిన్న మా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు కాబట్టి గమ్ముగా చూస్తూ ఊరుకున్నాడు. మేనే గన ఆయన స్థానంలో ఉంటే ఎత్తి బొక్కలో వేసిండేవాడిని. నేను అడుగుతుండా, ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగి ఆయన శాంతి భర్త విజయసాయిరెడ్డి గారి సతీమణి దగ్గర 1,60,00,000 డబ్బులు తీసుకుంది. గూగుల్ టేక్ ఓవర్తో కూడా నువ్వు తీసేదానికి అవకాశం ఉంది. డబ్బులు తీసుకొని చూపించాడు వీడియోలో. యాక్షన్ తీసుకోవడంలా ఇంకా. అందుకని అతను రెచ్చిపోతున్నాడు. నేను ఇంకోటి చెప్తుండా, రవి ఎవరు? రవి మొత్తం టిటిడి ఖజానాలో వచ్చే భక్తులు ఇచ్చే విరాళాలు లెక్క పెట్టే దాంట్లో నువ్వు వాడు కూర్చున్నావు. డాలర్స్ దొంగతనం చేశావు.